శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహం కన్య అంటే 2వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. అలా 2వ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు అంటే శుక్రుడి కన్యా సంక్రమణం సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో ఉన్న శుక్రుడు అంటే 2వ స్థానములో ఉన్నటువంటి శుక్రుడు సింహరాశి వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. 2వ స్థానంలో శుక్రుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకం పరిశీలిస్తే, కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, స్త్రీ సల్లాపం యశస్కరం, దేహ సౌఖ్యం వస్త్రలాభం, ద్వితీయస్థో భృగుర్దిశేత్ అంటూ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం అంటే కుటుంబ జీవితాన్ని ఆనందమయంగా చేస్తాడు. ఇంతకు ముందు సింహరాశి వాళ్ళకి కుటుంబంలో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో భార్యాపిల్లలతో చక్కగా కలిసి ఉంటారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే చక్కటి సౌఖ్యము చేకూరుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇంతకు ముందు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అందుకే సింహరాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్న శుక్రుడు 2వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఫలితం ఏంటంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, కుటుంబ జీవితం ఆనందదాయకం, ఆరోగ్యం బాగుంటుంది, ప్రతి పనిలో కూడా సౌఖ్యము లభిస్తుంది. అలాగే స్త్రీ సల్లాపం యశస్కరం. స్త్రీ సల్లాపం అంటే ఏంటి? సింహరాశి పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే కొత్త స్త్రీ పరిచయాల వల్ల మనసుకు ఉల్లాసం చేకూరుతుంది, స్త్రీ సౌఖ్యము లభిస్తుంది, స్త్రీల వల్ల ప్రయోజనాలు సింహరాశి పురుషులకు లభిస్తాయి. అందుకే స్త్రీ సల్లాపం అని శ్లోకంలో చెప్పారు. ఒకవేళ సింహరాశి స్త్రీలైతే కొత్త స్త్రీ పరిచయాలు మనసుకు ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ఇక్కడ శ్లోకంలో స్త్రీ సల్లాపం అంటే అర్థం ఏంటంటే, సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల సౌఖ్యము చేకూరుతుంది, ఆనందం కలుగుతుంది. యశస్కరం, యశస్ అంటే కీర్తి. సింహరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న శుక్రుడు కీర్తి ప్రతిష్టలు కలిగింపజేస్తాడు. అలాగే దేహ సౌఖ్యం వస్త్రలాభం. దేహ సౌఖ్యం అంటే శరీరానికి సౌఖ్యం ఉంటుంది, శరీరం అంతా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది, శరీరానికి సుఖాలు భోగాలు పెరుగుతాయి. అలాగే వస్త్రలాభం, బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. అందుకే ఇక్కడ శ్లోకంలో దేహ సౌఖ్యం వస్త్రలాభం అంటూ చెప్పారు. ద్వితీయస్థో భృగుర్దిశేత్ అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి భృగు అంటే శుక్రాచార్యుల వారు ఈ ఫలితాలు ఇస్తారు అని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి 2వ స్థానంలో శుక్రుడు ఉండటం అనుకూల ఫలితాలే వస్తాయి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్న శుక్రుడు 2వ స్థానంలో ఉన్న శుక్రుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఏం చేస్తాడు అంటే ఈ శ్లోకం చెప్తోంది.
కుటుంబ జీవితం ఆనందదాయకం, ఆరోగ్యం బాగుంటుంది, కొత్త స్త్రీ పరిచయాల వల్ల ఆనందం చేకూరుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ధన ధాన్య వస్తు లాభము చేకూరుతుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, వాహనాలు కొనుక్కోగలుగుతారు, అన్ని రకాలుగా నూతన వస్త్రాలు కొనుక్కోవటం, అన్ని రకాలుగా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి కన్యా సంక్రమణం వల్ల లభిస్తాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆగస్టు 1వ తేదీ నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు, బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరాకాలం అని ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరాకాలం ఉంటుంది. ఆ శుక్రహోరాకాలం ఉన్న సమయంలో 1.25 kg అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు, పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీరాన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలుంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలుంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని 12 రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.